ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తప్పించుకున్నాడు. ఏమైంది సీత? వాణ్ణి కాల్ చేసావా? లేదు మావయ్య, దొంగ వెధవ తప్పించుకుని పారిపోయాడు. వాడు దొంగే కదా సీత? వాడి చేతిలో నగలు గట్రా ఏమైనా ఉన్నాయా? ఏమో, వాడి మొహం సరిగ్గా చూడలేదు, కానీ వాడి చేతిలో ఏమీ లేవు. థ్యాంక్ గాడ్, గౌతమ్ సేఫ్. అయినా దొంగ పైకెలా వెళ్ళాడు? ఇంట్లోకి ఎలా వచ్చాడు? నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా మహా, వాణ్ణి చూడలేదా? నేను ఇంటికి రాకముందే ఇంట్లోకొచ్చుంటాడు. చేతికి దొరికింది పట్టుకెళ్దామనుకొని మనం రావడం చూసి పైకి వెళ్లి పారిపోయి ఉంటాడు. ఇక ఈ విషయాన్ని వదిలేయండి. అంత తేలిగ్గా ఎలా వదులుతాం? పట్ట పగలు వాడు ఇంత ధైర్యంగా ఇంట్లోకి వచ్చాడు. పైగా నట్టింట్లో కూర్చుని తాపీగా సిగరెట్ తాగాడు. అలాంటి వాడిని ఊరికే వదలకూడదు. ఏదో ఒకరోజు నాకు దొరక్కపోడు. ఆ రోజు చెప్తాను వాడి సంగతి. ఇప్పుడు గురి తప్పినా అప్పుడు గురి తప్పదు. ఆ గన్నిటివ్వు. ఇదేవైనా పిట్టల్ని కొట్టే గన్ అనుకున్నావా? ఇంకోసారి నా గన్ను మీద చెయ్యేసావంటే ఊరుకోను. ఇంతకీ నా నగలున్నాయో ఆ దొంగ ఏదో పట్టుకెళ్ళాడు. చూద్దాం పదండి. దేవుడా, నా నగలు! అయ్యయ్యో! ఏంటో ఈరోజు అస్సలు బాలేదు. అటు ఆఫీసులో డిస్టర్బెన్స్, ఇటు ఇంట్లో ఈ గొడవ. గన్నుకేం కాలేదు, కానీ ఏంటత్తా నీలో ఏదో కంగారు కనిపిస్తుంది. నాకే కంగారు లేదని నీకు ఇందాకే చెప్పాను. ఇంట్లో దొంగ ఉన్నా మీరు కంగారు పడలేదు అంటే ఆ దొంగ గురించి మీకు ముందే తెలుసా? నాకెలా తెలుస్తుంది? నాకేం తెలీదు. పర్వాలేదత్తా, నేను తెలుసుకుంటాను. ఆ దొంగ ఎవరు, ఈ ఇంటికి ఎందుకొచ్చాడో అంత తెలుసుకుంటాను. తీగ దొరికింది కదా, డొంక లాగుతాను.
ఏంటత్తయ్యా ఏదో కంగారులో ఉన్నట్టున్నారు? ఆ, కంగారా? నాకా? నెవర్. మొన్న నుంచి మహాలక్ష్మి అత్తయ్య ఎందుకో టెన్షన్ పడుతోంది. ఏదో విషయం నా దగ్గర దాస్తుంది. ఏం చేస్తున్నావు సీత? బట్టలు మడత పెడుతున్నాను మామ. అది తెలుస్తుంది, కానీ నా ప్యాంటు నీ శారీలో ఎందుకు పెడుతున్నావు? అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు సీత? ఇంకా ఆ దొంగ గురించి ఆలోచిస్తున్నావా? అవును మామ, ఇంట్లో ఏదో జరుగుతుంది. మీ పిన్ని ఏదో దాస్తుంది. మళ్ళీ మా పిన్ని మీద పడ్డావా? నువ్వు ఆఫీస్కి వస్తే విద్యా టీచర్తో గొడవ పడతావు, ఇంట్లో ఉంటే మా పిన్నితో గొడవ పడతావు. మన గురించి ఎప్పుడు ఆలోచిస్తావు సీత? మన గురించి ఆలోచించడానికి ఏముంది మామా? ఎంత మాట అన్నావు సీత? మన పెళ్ళయ్యి 25 100 కాలేదు. మనం ఇంకా ముసలి వాళ్ళం అవ్వలేదు. అప్పుడే అంతా అయిపోయిందనుకుంటే ఎలా? నేను అలా అనలేదు మామా. మనం జస్ట్ మ్యారీడ్ కపుల్స్ కాకపోయినా ఇంకా యంగ్ కపుల్సే. మన ఫస్ట్ నైట్ కూడా ఈ మధ్య అయింది. ఎవరు కాదన్నారు? అప్పుడు పెళ్ళయింది, ఆ తర్వాత ఫస్ట్ నైట్ అయింది. ఇంకేం అవ్వలేదు. ఇంకేం అవ్వాలి? వసే మొద్దు, ఎంతసేపు గొడవలేనా? ముద్దు ముచ్చట ఉండవా? లైఫ్ అంటే లవ్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి. ఏదో అమావాస్యకి పౌర్ణమికి కాదు సీత. మనం బయటికి వెళ్ళి సరదాగా స్పెండ్ చేసి ఎన్ని రోజులైంది? నువ్వు నేను బయటికి వెళ్ళుంటే బాగుండేది మామా, కానీ నువ్వు బిజీ కదా. ఈ రోజు ఫ్రీగా ఉన్నాను సీత, త్వరగా రెడీ అవ్వు, నిన్ను బయటికి తీసుకెళ్తాను. ఎక్కడికి మామా? ఒక్క స్పెషల్ ప్లేస్కి వెళ్దాం. అక్కడ నిన్ను సర్ప్రైజ్ చేస్తాను. హ్యాపీగా ఫీల్ అవుతావు. నిజంగానా? టైం వేస్ట్ చేయకు బంగారం, ఫాస్ట్గా రెడీ అవ్వు. నువ్వు కూడా రెడీ అవ్వాలి మరి. ఇద్దరం కలిసి రెడీ అవుదాం. పో మామా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.